ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఓ నియోజకవర్గం కేంద్రంగా పొలిటికల్ సైక్లోన్ మొదలైందట. అంతేకాక ఊహాగానాలు కూడా నిప్పుల కొలిమిలా వ్యాపిస్తున్నాయట. మరోవైపు పసుపు శ్రేణుల్లో మునుపెన్నుడు లేనంత ఉత్సాహం కనిపిస్తుందట. ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా అక్కడ పాలిటిక్స్ నడుస్తున్నాయట. అసలు ఇంతకీ అదేం నియోజకవర్గం? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గెలుపోటములు ఎటు తిరిగినా సరే అక్కడ సాగే పొలిటికల్ చర్చలు మాత్రం రాష్ట్రం మొత్తం రీసౌండ్ చేస్తాయి. ఇప్పుడు అదే మైలవరంలో ఒక సరికొత్త పొలిటికల్ హీట్ శరవేగంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ ప్రచారంలో అత్యంత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్. టీ అంగళ్ల నుంచి సోషల్ మీడియా వేదికల వరకు కేపీకి మంత్రి పదవి ఖాయమంటూ పసుపు శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. సామాజిక వర్గ సమీకరణాలు, జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా అధిష్టానం వేస్తున్న అడుగుల్లో కేపీ పేరు టాప్లో ఉందనే ప్రచారం హోరెత్తుతుంది. రాజకీయాలలో వ్యూహాత్మక అడుగులే నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న దాడులను తిప్పికొట్టడంలో వసంత కృష్ణ ప్రసాద్ చూపించిన ఫైర్ అధిష్టానాన్ని విశేషంగా ఆకట్టుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ లాంటి కీలక నాయకులు చేసే తీవ్రమైన విమర్శలను అత్యంత సమర్థవంతంగా కట్టడి చేశారు వసంత. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే కాకుండా ప్రత్యర్థుల విమర్శలకు డిఫెన్స్ వాల్లా నిలబడి స్ట్రాంగ్గా కౌంటర్లు ఇచ్చారు. మైలవరానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తరపున గట్టి గొంతుగగా నిలిచిన కేపీకి కేబినెట్ హోదా ఇచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సంకేతాలు వెలువడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మైలవరంలో కక్షపూరిత వాతావరణం ఉండేది. అప్పట్లో మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు, వైసీపీ లీడర్లు చేసిన వ్యాఖ్యలు వసంత అభిమానులను తీవ్రంగా గాయపరిచాయి. సాధారణ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికి మాజీ మంత్రిని విమర్శించే స్థాయి ఉందా అంటూ అప్పట్లో జోగి రమేష్ వర్గీయులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఆ విమర్శలు అన్నింటికీ కంప్లీట్ ఎండ్ కార్డ్ వేసే సమయం ఆసన్నమైందని పసుపు తమ్ముళ్లు భావిస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గనక కేబినెట్ బెర్త్ సాధిస్తే గతంలో ప్రత్యర్థులు చేసిన ప్రతి వ్యాఖ్యకు అది మైండ్ బ్లాకింగ్ సమాధానం అవుతుందని, నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేని అండ లభిస్తుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మైలవరం రాజకీయాలలో వసంత కుటుంబానిది దశాబ్దాల సుదీర్ఘమైన చెరగని ముద్ర. వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖలను నిర్వహించి నందిగామ, మైలవరం ప్రాంతాల అభివృద్ధికి పునాదులు వేశారు. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ క్యాబినెట్లోకి వెళితే అది ఒక అరుదైన రికార్డు కానుంది. వసంత కుటుంబం నుండి మంత్రిపీఠాన్ని అధిరోహించిన రెండో నాయకుడిగా కేపీ మారనున్నారు. తండ్రి బాటలోనే తనదైన శైలిలో నియోజకవర్గానికి కోట్ల అభివృద్ధి నిధులు రప్పించడానికి ఈ మంత్రి పదవి ఎంతగానో దోహదపడుతుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న ఈ ఊహాగానాలు కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాలేదు. తెలుగుదేశం క్యాడర్లలో ఒక కొత్త రకమైన ఉత్సాహాన్ని, కొత్త రక్తాన్ని నింపాయి. నిన్నటి వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా రాబోయే కేబినెట్ నిర్ణయం గురించే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అభిమానులు ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే పొలిటికల్ గేమ్లో చివరి నిమిషం వరకు ఏది ఖచ్చితంగా చెప్పలేరు. కానీ మైలవరం తమ్ముళ్ళు నమ్మకం మాత్రం చాలా బలంగా ఉంది. ఈసారి కేపీకి కేబినెట్ బెర్త్ పక్కా అని, అది నియోజకవర్గ అభివృద్ధికి ఒక పెద్ద మైలురాయిగా మారబోతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వసంత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నా అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానం తీసుకోనుంది. కేబినెట్ విస్తరణపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లెక్కింపులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను బ్యారేజు వేసుకుని వారు తీసుకునే నిర్ణయం కోసం మైలవరం ప్రజలతో పాటు పసుపు శ్రేణులు, కేపీ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సీన్ ఏదైనా సరే ప్రస్తుతం మాత్రం మైలవరం పొలిటికల్ హీట్ రాష్ట్రాన్ని ఆకర్షిస్తుంది.